హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి సేవియన్తో స్వీట్ రెసిపీ షీర్ కుర్మా రెండు చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది, ఎవరైనా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని లీటర్ పాల దాకా తీసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి బాగా తెరలనివ్వాలి పాలు అనేది. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి దీని మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోనే ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇవి కూడా ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే నెయ్యిలో సేవియన్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. దీన్ని టర్న్ చేసుకుంటూ రెండు పక్కల లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రావాలి. ఇప్పుడు తెరలే పాలలో హాఫ్ కేజీ వరకు షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పాలు వేరే గిన్నె తీసుకొని దాంట్లోకి సగం తీస్తున్నాను. ఇందులోకి సేవియన్ హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇది ఎక్కువ టైం పట్టదు, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇది ఆరిపోతే కొంచెం చిక్క పడుతుంది, అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను పాలు. ఇది మొత్తం ఒకసారి ఇలాగా కలుపుకుందాము ఒక 2 minutes. ఆ తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండు ద్రాక్ష మొత్తం వేసేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇది కలుపుకుందాం. ఇంక ఇది రెడీ అయిపోయినట్లే. ఇందాక హాఫ్ సేవియన్ పక్కన పెట్టుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి ఆ సేవియన్ కడాయి స్టవ్ మీద పెట్టి పక్కన పెట్టిన పాలు వేసేసుకోవాలి. ఈ సేవియన్ పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకొని చిక్కపడే వరకు ఉడకనివ్వాలి. ఇలా తిక్కుగా రావాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకుందాం. లైట్గా ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇంతేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.